ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును భవిష్యత్తులో మానవ వనరుల కొరతకు దారితీస్తోందని భావిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో సంచలన ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నటువంటి నూతన విధానం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించనుంది. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాధాన్యతగా ఉండగా ఇప్పుడు జనాభాను పెంచడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5% పడిపోయింది. సుస్థిర అభివృద్ధికి ఇది 2.1% ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23% చేరుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై భారం చూపుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కలిగిన తల్లులకు కాన్పు టైంలో 25,000 ఆర్థిక సాయం అందించనున్నారు. అంతేకాకుండా రెండో బిడ్డ పుడితే తండ్రికి 1 నెల, అదే మూడో బిడ్డ పుడితే 2 నెలలు పెయిడ్ లీవ్ మంజూరు చేస్తారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పిల్లల చదువు కోసం అందించే ఈ పథకం జనాభా వృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తులో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు కూడా జనాభా సమతుల్యత అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ పాలసీకి బలాన్నిస్తోంది. వచ్చే నెల రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ డ్రాఫ్ట్ పాలసీకి తుది రూపు ఇస్తారు. ఇక జనాభా నిర్వహణలో దేశంలోనే ఏపీ ఒక రోల్ మోడల్గా నిలవనుంది.